ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు సోనియా రాహుల్ కోర్టుకు హాజరవుతున్నందున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజకీయ కక్షతోనే సంబంధం లేని కేసులో పార్టీ అధినేతలను ఇరికించాలని చూస్తున్నారని విమర్శించారు. సోనియా రాహుల్ను అరెస్ట్ చేస్తే జైలు పరో చేయాల్సి ఉంటుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గాంధీభవన్లో ముఖ్య నేతలు, పార్టీ వర్కర్లు సమావేశమై భవిష్యత్ కార్యక్రమంపై చర్చించారు. 9:30కి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అందరూ కూడా 10 జన్పథ్ నుంచి 24 అక్బర్ రోడ్ నుంచి పాదయాత్రలో ఢిల్లీ కోర్టుకి పోబోతున్నారు. మనం సంఘీభావం తెలియజేస్తూ, ఈ అక్రమ కేసుల మీద నిరసన తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజక కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీ, దృష్టిలో దానం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఒకవేళ కోర్టులో ఏమైనా జరిగి మన అగ్రనాయకత్వం అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా జైలు బరుపు పిలుపదే అని చెప్పి మీరందరూ భావించాలి. ఎక్కడికక్కడ మరి చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉండాలి. ఇది సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక ఆల్మోస్ట్ ఒక బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి, అతను బీజేపీలో కీలక పాత్ర ఉంటూ అతనే కేసు ఫైల్ చేస్తూ మరి ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉన్న ఆయన వాళ్ళ గవర్నమెంట్లోనే దీంట్లో ఏమీ లేదు అని కేసు క్లోజ్ చేస్తే రాజన్ కటోచ్ అనే వ్యక్తి అతన్ని రాత్రికి రాత్రి బదిలీ చేసి మళ్ళా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొత్త ఆయన తీసుకొచ్చి కేసు ఓపెన్ చేసి మరి హైకోర్టులో ఏం జరిగిందో చూస్తున్నాం. మరి సమ్మన్స్ ప్రకారం రేపు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో